డిజైనర్ బేబీస్. సో మీరు క్లోత్స్ని ఎలా అయితే డిజైన్ చేసుకుంటారో అలానే సిమిలర్లీ యూ క్యాన్ డిజైన్ బేబీస్, అంటే డిజైనర్ బేబీస్ అంటారు అనమాట. బట్ ఇది కరెక్టా, ఇది లీగలా, దీని గురించి మాట్లాడదాం. సో ప్రీవియస్లీ వన్ చైనీస్ డాక్టర్, సో హీ ట్రైడ్ టు యూజ్ సో మెనీ టెక్నాలజీస్ అనమాట. యాక్చువల్లీ పేరెంట్స్కి హెచ్ఐవి ఉండింది, ఐవీఎఫ్ చేయించుకున్న కపుల్కి హెచ్ఐవి ఉండింది. సో బేబీకి ఆ హెచ్ఐవి జనరల్లీ అయితే బేబీకి కూడా వస్తుంది, లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ రేట్స్ ఉంటాయి. సో ఈ డాక్టర్ ఏం చేశారంటే ఈ హెచ్ఐవి డిజీజ్ ని మనం బేబీకి రాకుండా క్రియేట్ చేసుకోవచ్చా అని, ఇప్పుడు మనకి సిజర్స్ ఎలా ఉంటుందో జీన్స్ లో CRISPR-Cas9 జీన్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే సిజర్ లాగా ఏదైతే జీన్ మనం యాడ్ చేయాలో యాడ్ చేసుకోవచ్చు, ఏదైతే అన్డిజైరబుల్ మనకు అవసరం లేని జీన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. సో CRISPR-Cas9 టెక్నాలజీ అంటారనమాట. సో యూజింగ్ దిస్ టెక్నాలజీ ఆ చైనీస్ డాక్టర్ ఏం చేశారు, హీ ట్రైడ్ టు ఎడిట్ హెచ్ఐవి జీన్స్ సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ ని ఎడిట్ చేయడం జరిగింది. అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్ ఆల్సో. ఆ బేబీకి హెచ్ఐవి టెస్టింగ్ చేస్తే దట్ బేబీ బికేమ్ నెగటివ్. సో హెచ్ఐవి బేబీకి రాలేదు, ఈవెన్ దో మదర్ అండ్ ఫాదర్ హ్యాడ్ దట్. సో దాని తర్వాత ఏమైంది, గ్రోత్ చెక్ చేసుకుంటా ఉంటే దేర్ వర్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద హెల్త్ ఆఫ్ ద బేబీ. సో ఫైనల్ ఈవెన్చువలీ ఆ బేబీస్ చనిపోయారనమాట. సో మనకు చూడడానికి వినడానికి డిజైనర్ బేబీ అనే టర్మ్ మంచిగానే కనిపించినా అతను ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఇట్ వర్క్డ్, బట్ ద బేబీస్ ఈవెన్చువల్లీ డైడ్. సో అన్ని ప్రాబ్లమ్స్ కూడా జీన్స్ ని మనం ఎడిటింగ్ లో తీసేయలేము. బట్ కొన్ని థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకా టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు, లైక్ వితౌట్ హార్మింగ్ ద బేబీ, వితౌట్ హార్మింగ్ ద ఎంబ్రియో మనం ఎలా అయితే సక్సెస్ఫుల్ గా చేసుకోవాలి అన్న దానికి స్టడీస్ ఇంకా జరుగుతున్నాయి. అలాంటివి ఆల్రెడీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో చేస్తున్నారు. ఓన్లీ ఫర్ ఫ్యూ థింగ్స్, బేబీకి ఏదైనా ప్రాబ్లం అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఎంబ్రియోని టెస్టింగ్ కి పంపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంబ్రియోలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడానికి. సో ఎంబ్రియోని టెస్టింగ్ పంపించేదాన్ని మనం ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అని అంటాం, పీజీటీ అంటాం అనమాట. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ లో వాళ్ళ జీన్స్ లో ఎక్కడెక్కడ ఏ జీన్స్ ఉన్నాయి, ఏ జీన్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, ఏది అబ్నార్మల్ గా ఉంది అని మనకు రిపోర్ట్ ఇస్తారనమాట. అందులో ఏమైనా అబ్నార్మాలిటీ ఐడెంటిఫై అయితే అప్పుడు మనం ఈ టెక్నాలజీ యూజ్ చేయొచ్చు. సో కొన్ని బేబీకి డిసీజెస్ వచ్చేవి, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటట్టుగా ఏమన్నా ఉన్నాయి అంటే ఆ జీన్స్ ని మనం రాకుండా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ ఫర్ మంచిగా కనిపించడానికి, కాస్మెటిక్ పర్పసెస్ కి కాకుండా హెల్త్ బెనిఫిట్స్ ఉండటానికి మాత్రం ఈ డిజైనర్ టెక్నిక్ రైట్ నౌ యూజ్ చేస్తున్నారు అనమాట. మేల్స్ లో స్పర్మ్ కౌంట్స్ తక్కువ అవ్వటము చాలా మంది వినే ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ మా దగ్గరికి వచ్చే కపుల్స్ లో 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మేల్స్ లో ఉంటున్నాయి. లో స్పర్మ్ కౌంట్ అని, కౌంట్ బాగున్నా కదలిక సరిగ్గా లేదని, లేదా కదలిక కౌంట్ బాగున్నా మార్ఫాలజీ స్పర్మ్ యొక్క ఆకారం సరిగ్గా లేదని, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు. సో మనం చూసుకుంటే అరౌండ్ 20% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ మేల్స్ వారికోసీల్ అనే ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు. సో వారికోసీల్ ని తెలుగులో చెప్పాలంటే వరబీజాలు అంటారనమాట. అంటే నార్మలీ స్క్రోటమ్, టెస్టిస్ ఉండే బ్యాగ్స్ ని స్క్రోటమ్ అంటారనమాట. స్క్రోటమ్ లో పాంపినిఫార్మ్ ప్లెక్సెస్, వీన్స్ అనేవి ఉంటాయి, స్క్రోటల్ వీన్స్ ఉంటాయి. సో బ్లడ్ సప్లై టెస్టిస్ నుంచి ఆక్సిజన్ క్యారీ చేయడానికి ఆర్టరీస్ ఉంటాయి. ఆ ఆక్సిజన్ తీసుకున్న తర్వాత వేస్ట్ బ్లడ్ అయితే ఉందో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. ఈ బ్లడ్ ని తీసుకెళ్లడానికి వెయిన్స్ పనిచేస్తాయి. సో ఈ వారికోసిల్ లో ఏమవుతుంది, ఆక్సిజన్ అయితే మంచిగానే సప్లై అవుతుంది, కానీ అందులో జరిగిన రిపేర్ తర్వాత అందులో రిలీజ్ అయిన కెమికల్స్, ఇవన్నీ హార్మ్ఫుల్ కెమికల్స్ ని తీసుకెళ్ళడానికి ఏవైతే వెయిన్స్ ఉంటాయో ఈ వెయిన్స్ క్లియర్ గా దాన్ని క్లియర్ చేయట్లేదు అనమాట. సో బికాస్ ఆఫ్ ఈ క్లియరెన్స్ సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి ఆ వేస్ట్ బ్లడ్ టెస్టిస్ చుట్టూతా అలానే కలెక్ట్ అయ్యి ఈ వేస్ట్ బ్లడ్ నుంచి హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, స్పర్మ్స్ కి వేడి ప్రొడ్యూస్ అవుతుంది, అండ్ ఆల్సో దీని నుంచి ROS అంటే ఆక్సిడేటివ్ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. దీని వల్ల స్పర్మ్స్ డ్యామేజ్ అయ్యి స్పర్మ్ కౌంట్ తగ్గటము, మొటిలిటీ తగ్గటం, మార్ఫాలజీ తగ్గటం, 3 పారామీటర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో వారికోసిల్ ప్రాబ్లం అనేది ఈ మధ్య చాలా పాపులేషన్ లో చూస్తున్నాము. దీనిలో గ్రేడ్స్ ఉంటాయి, మైల్డ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. గ్రేడ్ 1 and 2 కి పెద్దగా మనము సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. గ్రేడ్ 3 లో బాగా పేషెంట్ కి ప్రాబ్లం ఉండి పెయిన్ వస్తుంది అండ్ సైజ్ ఆఫ్ ద టెస్టిస్, ఈ వేస్ట్ బ్లడ్ ఉండటం వల్ల టెస్టిస్ సైజ్ తగ్గిపోతుంది, కౌంట్స్ చాలా తగ్గిపోతున్నాయి అనుకుంటే మాత్రం వెంటనే సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. సో సర్జరీ చేసిన ఇమ్మీడియట్ నెక్స్ట్ డే స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుందా? నో. ఆఫ్టర్ వారికోసిల్ రిపేర్
మనకి 3 to 6 months ఆఫ్ టైం పడుతుందండి మళ్ళీ నార్మల్ స్పర్మ్ కౌంట్ రావడానికి. సో ఎవరికైతే ఆల్రెడీ తక్కువ ఉన్నాయో వీళ్ళు కణాలు మనం ముందే ఫ్రీజ్ చేసి పెట్టుకొని తర్వాత సర్జరీ చేయించుకుంటే బెటర్. బికాస్ ఇన్ ఫ్యూ కేసెస్ సర్జరీ తర్వాత కంప్లీట్ గా ఉన్న కౌంట్ కూడా తగ్గిపోయి 0 అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. సో సర్జరీకి ముందే మనం ఒక శాంపుల్ ఫ్రీజ్ చేసుకొని దెన్ సర్జరీ చేసుకుంటే అట్లీస్ట్ బెనిఫిట్ ఉంటే ఓకే, మంచిగా మనకు స్పర్మ్స్ దొరుకుతాయి, వైఫ్ ప్రెగ్నెంట్ కూడా కావచ్చు. బట్ ఇఫ్ ద కౌంట్స్ బికమ్ 0 అయిపోయినాయి అనుకోండి, దెన్ మనకి ఈ ఫ్రీజ్ చేసుకున్న స్పర్మ్ శాంపిల్ మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ ఈ వారికోసీల్ అనేది ఎలా తగ్గించుకోవచ్చు? ఇస్ దర్ ఎనీ మెడికల్ ట్రీట్మెంట్? మెడికల్ ట్రీట్మెంట్ ఎక్కువగా పనిచేయదండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనము దీనికి సంబంధించిన యాంటీ ఆక్సిడెంట్స్, దీని వల్ల జరిగే డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ ఆక్సిడేటివ్ రాడికల్స్ ని తగ్గించుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ థెరపీ అని ట్రీట్మెంట్ ట్రై చేస్తాం. సో దట్ ఆల్సో షుడ్ బి యూస్డ్ ఫర్ అట్లీస్ట్ 3 to 6 months. అండ్ ఇట్లా యూజ్ చేస్తేనే వారికోసీల్ వల్ల జరిగే హాని జరగకుండా కాపాడుతుంది అనమాట. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలి అని అందరూ కోరుకుంటారు. అలా వస్తే అంతకు మించిన అదృష్టం ఇంకోటి లేదు. కానీ చాలా మంది కపుల్స్ కి తెలియని ఏంటి అంటే ఏ టైంలో కలిస్తే న్యాచురల్ గా ప్రెగ్నెంట్ అవుతాము. కొంతమంది అప్పుడే ప్లాన్ చేసుకోవాలనుకోరు. సో ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెంట్ అవ్వము. రెండు విషయాలు కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చి దాన్ని అబార్ట్ చేసుకోవడం అన్నెసరీ హెల్త్ ఇష్యూస్ ఫర్ ద లేడీ. సో రెండు కూడా తెలుసుకోవాలండి. ఫస్ట్ థింగ్, ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏ టైంలో కలుసుకోవాలి. ఫర్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న అమ్మాయిలో అరౌండ్ 14th డే కరెక్ట్ గా ఎగ్ విడుదల అవుతుంది అనమాట. సో ఎగ్ విడుదల అయిన తర్వాత ఓన్లీ 1 day మాత్రమే ఆ ఎగ్ విడుదల అయి ట్యూబ్ లో వెయిట్ చేస్తూ ఉంటది. సో ఒకసారి రైట్ సైడ్ ఓవ్యులేషన్ అవుతుంది, అంటే రైట్ ఓవరీ నుంచి ఓవ్యులేషన్ అవుతుంది. జనరలీ ఆల్టర్నేటింగ్ మంత్స్ లెఫ్ట్ ఓవరీ నుంచి ఓవ్యులేషన్ అవుతుంది. సో ఇట్ విల్ బి లైక్ ఆల్టర్నేట్ మంత్. 1 time ఇట్ ఇస్ రైట్, 1 time ఇట్ ఇస్ లెఫ్ట్. రెండు ట్యూబ్స్ బాగుండి హస్బెండ్ స్పర్మ్ కౌంట్ అంతా కరెక్ట్ గా ఉంటే 14th డే ప్రాపర్ గా ఓవ్యులేషన్ జరుగుతుంది. సో ఈ 14th డే కి ముందు నుంచి ఒక 2-3 days, 14 day తర్వాత నుంచి ఒక 2-3 days, అంటే 10th day to 18th day వరకు కలుసుకున్నారు అంటే ఈ 1 week లో యూ కెన్ హ్యావ్ ఇదర్ డైలీ ఇంటర్ కోర్స్ ఆర్ ఆల్టర్నేట్ డేస్. బికాస్ వన్స్ స్పర్మ్ ఇస్ ఇన్సైడ్ ఇట్ విల్ స్టే ఫర్ అరౌండ్ 24 to 48 hours దాకా లోపల ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్టర్నేట్ డేస్ కలిసినా కూడా తప్పేమీ లేదు. ఈ టైంలో కలుసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. మీరు బిఫోర్ 10th day కలిసినా ఆర్ ఆఫ్టర్ 18th or 19th day కలిసినా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ వెరీ లో. ఎందుకంటే రెగ్యులర్ సైకిల్ ఉన్న అమ్మాయికి కరెక్ట్ గా 14th day రిలీజ్ అయ్యే అవకాశాలు బాగుంటాయి. అండ్ ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళు సేమ్ డేస్ లైక్ బిట్వీన్ 10th day and 18th day లో కలుసుకోకుండా ఉంటే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి జస్ట్ ఓవ్యులేషనే కాకుండా సో మెనీ థింగ్స్ కాంట్రిబ్యూట్ అండి. యువర్ లైఫ్ స్టైల్, యువర్ స్లీప్ ప్యాటర్న్స్, మీ ఫుడ్ ఇంటేక్, ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి అనమాట. జస్ట్ ఓవ్యులేషన్ అవుతున్నాం కదా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని అనుకోవడానికి లేదు. మీరు లావుగా ఉన్నారు బట్ ఓవ్యులేషన్ అవుతుంది, బట్ ఈ లావు ఉండటం వల్ల ఎగ్ క్వాలిటీ పడిపోవచ్చు. సో ఓవ్యులేషన్ అయినా సరే మీకు ప్రెగ్నెన్సీ రాదు. సో బీయింగ్ ఫిట్, ఈటింగ్ ఆన్ టైమ్, ఈటింగ్ healthy and sleep, adequate sleep properly చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.